నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్న జిల్లా వాసులు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా వెలిసిన దుకాణాలు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సూచన. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 30 తనిఖీ బృందాల ఏర్పాటు. చట్టాలు హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. పౌర హక్కుల దినోత్సవంలో పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ రాజర్షిష. ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షలో ఉపాధ్యాయులు విద్యార్థులకు దిశానిర్దేశం. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వాల విధానాలే కారణం. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. చర్లపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, బాధ్యతలను గుర్తెరిగి మెరుగైన సమాజ నిర్మాణానికి పాటుపడాలని కలెక్టర్ రాజర్షిష అన్నారు. బుధవారం బొక్కలగూడలోని ఎస్సీ కాలనీలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాబోయే నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. సో పౌర హక్కుల దినోత్సవం మనము ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెల 30 కానీ 31 తారీఖు కానీ ఇట్లా మనం జరుపుకోవడం జరుగుతుంది. పౌర హక్కుల దినోత్సవంలో అధికారులు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, మున్సిపల్ కానీ అన్ని శాఖలు కూడా వచ్చి మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా పౌర హక్కులు చట్టం కానీ, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం కానీ వాటి గురించి అవగాహన చేయాలి. అది ఒక ఉద్దేశం. సో ఈ చట్టం అంటే అప్పుడు ఉన్న కాలం, అప్పుడు ఉన్న భారతదేశంలో ఏవైతే సమస్య ఉన్నాయో ఆ సమస్య ఏ విధంగా దానికి పరిష్కారం చేయాలి. ముఖ్యంగా కుల వివక్షత ఎక్కడైనా ఉండకూడదు. కుల వివక్షత గురించి ఇందాక చెప్పారు. ఎక్కడైనా మనం పబ్లిక్ ప్లేస్ యాక్సెస్ చేస్తాము, స్కూల్స్ అడ్మిషన్ కానీ, లేదు గుడి కానీ, బడి కానీ అక్కడ పోవడానికి, వాటర్ యాక్సెస్ కానీ, తినడానికి, రెస్టారెంట్స్ ఎక్కడైనా అంటే ప్రతి ఒక్కరికి కూడా సమానంగా హక్కు ఉండాలి. వారి ఇష్టం. ఇందాక ఒకరు పెద్దలు చెప్పారు, మాకు హక్కు ఉండాలి. అవును, ప్రజలకి హక్కు ఉండాలి. ప్రజలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు సంవిధానంలో ప్రజలందరికీ హక్కు ఇవ్వడం జరిగింది. ఆ హక్కు మనం ఎక్కడైనా ఒక మనిషి, ఒక కమ్యూనిటీగా వారు ఆ హక్కు తీసుకోలేకపోతున్నారు, వారికి ఏమైనా కుల వివక్షత అవుతున్నాయి అంటే దానికి సంబంధించిన మళ్ళీ అవి ఒక నేరం ఉంటాయి. ఆ నేరంకి కూడా మళ్ళీ వెంటనే ఇందాక చెప్పారు డయల్ 100 కావచ్చు, మీ ఆర్పీ కావచ్చు, మీ వార్డ్ ఆఫీసర్ కావచ్చు, మీ కుల పెద్దలు కావచ్చు, ఎవరైనాకి చెప్పి వెంటనే మళ్ళీ ఎఫ్ఐఆర్ దానికి కూడా డిఎస్పీ స్థాయి అధికారులే వారే మాత్రమే దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చాలా స్పెషల్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ చట్టంలో నార్మల్ కోర్టు కాకుండా ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఒక సెపరేట్ కోర్టు కూడా ఉంటాయి. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కూడా జరగాలి. నార్మల్ కోర్టులో వేరే కేసెస్లో మళ్ళీ అక్కడికి పోతే డిలే అవుతాయి. ఇట్లా స్పెషల్ కోర్ట్స్కి పోతే మళ్ళీ అక్కడ ఫాస్ట్ ట్రాక్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి సంబంధించిన ఇటువంటి కేసెస్లో జైలు శిక్ష కూడా అయి మళ్ళీ ఒక భయం కూడా రావడం జరిగింది. సో ఆ భయం చాలా వరకు వచ్చి కూడా ఇప్పుడు ప్రజల మధ్యలో అవగాహన అయి మళ్ళీ ఇటువంటి కుల వివక్షత చాలా వరకు తగ్గింది. ఇంకా కూడా మన దేశంలో, మన సమాజంలో కుల వివక్షత జరగకుండా మనం అందరము కూడా బాధ్యత తీసుకోవాలి. మీ అందరికీ అవగాహన కల్పిస్తూ మీ మధ్యలో ఎక్కడైనా కుల వివక్షత జరిగితే మీరు కూడా భయం లేకుండా ధైర్యంతో
మన అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కూల్ పెద్దలు కానీ అందరికీ రిపోర్ట్ చేసుకుంటూ మరి మనం ఒక సమాజంలో అందరూ సమానంగా ఉండాలి. దానికి సంబంధించిన ఈ పౌర హక్కులు దినోత్సవం చేస్తున్నాము. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ చట్టం కూడా రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలియదు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సంసిద్ధమవుతోంది. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రానున్న సంవత్సరంపై కొంగొత్త ఆశలతో ప్రజలు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు. జిల్లా వ్యాప్తంగా 31st వేడుకలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సంసిద్ధమవుతోంది. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రానున్న సంవత్సరంపై కొంగొత్త ఆశలతో ప్రజలు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు. జిల్లా వ్యాప్తంగా 31st వేడుకలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించడానికి సన్నద్ధమవుతున్నారు. 2025 మిగిల్చిన తీపి గుర్తులు, మంచి చెడులను నెమరు వేసుకుంటూ రానున్న ఏడాది అంతా మంచి జరగాలన్న సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. నూతన సంవత్సర గడియలలో సందడి చేయడానికి ఉత్సాహపడుతున్నారు. ఇందుకు ప్రధాన కూడలలో కేకులు, బిర్యానీ పాయింట్ల దుకాణాలు ప్రత్యేకంగా వెలిశాయి. ఆటపాటలతో ఉత్సాహంగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లలో యువత నిమగ్నమయ్యింది. ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా దుకాణాలు వెలియడంతో సందడి వాతావరణం నెలకొంది. ఆయా కాలనీలో, అపార్ట్మెంట్లలో వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీజే చప్పుల్లో, నృత్యాల నడుమ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు. ఇక నూతన సంవత్సర వేడుకల్లో శృతి మించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు నూతన సంవత్సర వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు. తలమడుగు మండలం చెర్రపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు కనక జాదవరావు ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా బాధిత కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో నిలబడాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. రైతు కనక జాదవరావుది ప్రభుత్వ హత్యేనని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాలు దూరమవడం, పంట దిగుబడి ఆశించిన మేర రాకపోవడంతో రైతు మానసికంగా కుంగిపోయాడని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు కిరణ్, తోట వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ఆత్రం, అంజలి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కనుక జాదవరావు గారు తనకు 6 ఎకరాల పొలం ఉంది. మరి చెర్లపల్లి నివాసి ఆదివాసీ రైతు. మరి ఆయన పంటలు వండక, వర్షాలు అతి ఎక్కువ వర్షాల వల్ల మరి ప్రకృతి కూడా కరుణించకపోవడం వల్ల ఆయన 6 ఎకరాలు వేసుకున్నటువంటి పత్తి పంట పూర్తిగా వర్షాలకే ఎక్కువ కావడం వల్ల పంట కూడా చేతికి రాకపోవడం, అప్పుల మీద అప్పులు పడి బ్యాంకులలో కూడా తీసుకున్నటువంటి రుణమాఫీలు కూడా జరగకపోవడం, ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు రాకపోవడం, అటు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఏదో కొంత పండిన పంట అమ్ముకుందామంటే మార్కెట్లో కూడా మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సపోర్ట్ ప్రైస్ ఉందో మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రాకపోవడం వల్ల ఆ పంట కూడా ప్రైవేట్ వ్యాపారస్తులకే 6-7 వేలకే కుంటాలకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నిటికీ బాధను భరించలేక, అప్పుల బాధలు తట్టుకోలేక, మరి ఇల్లు కూడా ఇద్దరు, ఒక కుమారుడు, ఒక కుమార్తె, భార్య లల్లుబాయి ఉంది. వాళ్ళు 3 కుటుంబ సభ్యులు. మరి ఇల్లు నడుచుడు కూడా కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ అంతటి కారణం ఇది ప్రభుత్వ హత్యనే.
ఇది ప్రభుత్వ హత్యగా మేము మరి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్ని రోజులైనా ఇప్పటికీ జిల్లాలో కనీసం 29 మంది రైతులు ఈ సంవత్సరంలో చనిపోయినారు. దాంట్లో చనిపోయింది కూడా ఎక్కువ ఆదివాసులు చనిపోయినారు, పేద రైతులే చనిపోయినారు. అందుకొరకు ఇలా ప్రతి ఒక్కటి రైతులకు ఇబ్బంది ఉంది కాబట్టి తను మనస్తాపానికి గురై మరి చనిపోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారి మరణం పట్ల దిగ్భ్రాంతిని బాధను వ్యక్తం చేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకునే దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆరోగ్య పాఠశాలపై నెలవారీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నాటికలు, ఉపన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎంలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. రవాణా శాఖ అధికారులు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించారు. అనంతరం స్టూడెంట్ ఛాంపియన్లుగా నిలిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఈఓ రాజేశ్వర్, ఏఎంవిఐలు ఫహిమా సుల్తానా, రంజిత్ కుమార్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారికి పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం, చెడు వ్యసనాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించేందుకు ఆరోగ్య పాఠశాల అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల స్టూడెంట్ ఛాంపియన్లను ఎంపిక చేసి వారిని ప్రోత్సహిస్తున్నామని, జనవరిలో ఆరోగ్య పాఠశాలపై పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే ఆస్కారం ఉందని వివరించారు. సో ఆ క్వశ్చన్స్ మళ్ళీ ఆ నోడల్ టీచర్ కి ఇస్తూ నోడల్ టీచర్ తో పాటు మళ్ళీ స్టూడెంట్ ఛాంపియన్స్ కి అటాచ్ చేసుకుంటూ వీ కెన్ ఈజీలీ కండక్ట్ ద సర్వే ఇన్ ద పీరియడ్ ఆఫ్ 3 to 4 days. అంటే ఇక్కడ 80 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 200 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అంటే అక్కడ సర్వే చేయడానికి వీ నీడ్ మోర్ డేస్. సో మా రిక్వెస్ట్ ఒకటి, ఇఫ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ స్కూల్స్ యూ కెన్ ఆల్సో డాక్యుమెంట్ ఇట్. తర్వాత ఫ్యూచర్ లో అంటే మీ పిల్లలకి కూడా ఎప్పుడైనా రీసెర్చ్ చేసేటప్పుడు దే కెన్ యూటిలైజ్ దిస్, అంటే నా స్కూల్లో ఇటువంటి రీసెర్చ్ చేశాము, దీనివల్ల మళ్ళీ నేను ఫ్యూచర్లో ఎక్కడైనా డాక్యుమెంట్ చేయాలని కూడా ఉపయోగం అవుతుంది. డిసెంబర్ రాత్రి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. యువత ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు లోబడి వేడుకలను నిర్వహించుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా 31 డిసెంబర్ రాత్రి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. యువత ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు లోబడి వేడుకలను నిర్వహించుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా పట్టణంలో 15 చెక్పోస్టులను ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారి వాహనాలు సీజ్ చేస్తూ వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ రేసింగ్ లాంటివి చట్టవిరుద్ధమని తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే వారిపై, వారి తల్లిదండ్రులపై కేసులు తప్పవని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతులు లేవని, నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లపై కేక్ కటింగ్లు చేస్తూ ఉన్న వారిపై చర్యలు తప్పవన్నారు. ఇళ్లపై సౌండ్ బాక్సులతో, మైక్ సిస్టమ్లతో వేడుకలను నిర్వహించేవారు ఖచ్చితంగా పోలీసు అనుమతులను తీసుకోవాల్సిందని సూచించారు. అనుమతులు లేనిదే ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు, ప్రోగ్రాంలను నిర్వహించరాదని, జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని తెలిపారు. ఎలాంటి ప్రైవేటు ఈవెంట్లను నిర్వహించాలన్నా ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అనుమతులను తీసుకోవాలని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో టపాకాయలు వెలిగించరాదని తెలిపారు. యువత నిబంధనలకు లోబడి వ్యవహరించాలని, పట్టణాల్లో రేజింగ్ చేస్తూ పట్టుబడితే చర్యలు తప్పవన్నారు. ప్రతి మండల పరిధిలో ఒకే విధమైన నిబంధనలు ఉంటాయని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాజర్షిషా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను కలవడానికి వచ్చే సందర్శకులకు జిల్లా యంత్రాంగం తరపున ఒక వినూత్నమైన సామాజిక బాధ్యతతో కూడిన విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాజర్షిషా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను కలవడానికి వచ్చే సందర్శకులకు జిల్లా యంత్రాంగం తరపున ఒక వినూత్నమైన సామాజిక బాధ్యతతో కూడిన విజ్ఞప్తి చేశారు. సాధారణంగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా
అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులను కలవడానికి వచ్చేవారు బొకేలు, శాలువాలు, స్వీట్లు తీసుకువచ్చే ఆనవాయితీ ఉందని, అయితే ఈసారి ఆ సాంప్రదాయానికి భిన్నంగా సమాజానికి ప్రత్యక్షంగా ఉపయోగపడే విధంగా బహుమతులు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. కమ్ విత్ బుక్ అనే నినాదంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారు పిల్లల సాహిత్య పుస్తకాలను తీసుకువచ్చి పాఠశాల గ్రంథాలయాలకు విరాళంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి పఠన అలవాటు మరింత బలపడుతుందని కలెక్టర్ తెలిపారు. బొకేలు, శాలువాల బదులు పేదలకు ఉపయోగపడే వస్తువులను మాత్రమే బహుమతులుగా తీసుకురావాలని సూచించారు. దుప్పట్లు, పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ సామాగ్రిని జిల్లాలోని పేద ప్రజలకు, నిరుపేద విద్యార్థులకు పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ వివరించారు. బేలా మండలంలో ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్, ఉప సర్పంచ్లకు జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాల తరపున ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ముందుగా శ్రీ సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనివార్య కారణాల వల్ల సత్యపాల్ గారు సన్మాన గ్రహీతలు, అతిథులందరూ కూడా స్థానం ఎంతో కీలకమైనటువంటిది. అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఎన్నుకోబడినటువంటి అందరికి కూడా మా పాఠశాల విద్యార్థులు, మా ఉపాధ్యాయ బృందం తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులందరూ కూడా మీ గ్రామాల్లో ప్రజలకు కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మీ గ్రామాభివృద్ధి కొరకు పాటుపడతారని ఆశిస్తూ, మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి మరి అభివృద్ధి కాకుండా మరి విద్యా వ్యవస్థ పైన కూడా కొంచెం ఆలోచించాల్సిందిగా మా తరపున మిమ్మల్ని కోరుకుంటూ, మరి మేమీ గ్రామాల్లో ఉన్నటువంటి మా గ్రామ ఈ జడిపి ఉన్నత పాఠశాలతో పాటు మరి మేమీ గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధిలో ముఖ్యంగా పీటీఏ సమావేశాల్లో పాల్గొనడం అంటే అధికారికంగా మీరు గ్రామస్తు సర్పంచ్ స్థానంలోనే పార్టిసిపేట్ అవుతూ మరి మా పీటీఏ సమావేశాలు వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యల్ని మరి పరిష్కరిస్తూ మా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా పరిష్కరించాల్సిందిగా వాటికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ చాలా సమస్యల గురించి చెప్పిండ్రు, అభివృద్ధి గురించి చెప్పిండ్రు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత బాగు చేసిండ్రు, మరి ఇంకేం అవసరం ఉన్నాయో అని కూడా చెప్పిండ్రు. ఇది పిల్లల్ని చక్కదిద్దే ఒక తీర్చిదిద్దే ఆలయం, దేవాలయం లాంటిది. ఎందుకంటే ప్రతి పౌరుడు స్కూల్ నుంచే ఎదుగుతాడు. తల్లిదండ్రి పిల్లలకు జన్మనిస్తే స్కూల్ లోపల ఉపాధ్యాయులు పిల్లలకు ఈ సమాజాన్ని, ఈ లోకాన్ని చూపించి వాళ్ళని చక్కని పౌరులుగా దిద్ది పంపించే వేదిక ఇది. ఎందుకంటే నేటి బాలురు రేపటి పౌరులు. మళ్ళీ కొత్తగా సమాజాన్ని సృష్టించే ఈ బాలురే సమాజాన్ని మంచిని పెంచే బాలురే. ఎందుకంటే వాళ్ళని చక్కదిద్దే ఉపాధ్యాయులు మరి చాలా చక్కగానే వాళ్ళు బోధిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మేధావులు. మరి మన ప్రజలల్లో, మన తల్లిదండ్రులలో ఒక అపోహ ఉన్నది, మన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపితే చాలా క్లెవర్ అవుతారని చెప్పి. మరి అదే చదువు అదే ఇక్కడ కూడా మనకు దొరుకుతుంది. కానీ మనం అక్కడ చదివించిన పిల్లల్ని బాగా పట్టించుకొని చదివిస్తాం ఇంట్లో. కానీ ఇక్కడ ఎందుకంటే చదువు రాదని అపోహ వాళ్ళకు ఉన్నది, కానీ అది కరెక్ట్ కాదు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ నుండి వెళ్తున్న ఓ వ్యక్తికి పతంగి దారం తగిలి గాయాలయ్యాయి. బేలా మండలం బాదిహేటి గ్రామానికి చెందిన కైర్కర్ దేవాజే గ్రామానికి వెళ్తున్న సమయంలో స్థానిక ఈవీఎం గోదాం వద్ద చెట్టుపై నుండి కిందికి వేలాడుతున్న దారం గొంతుకు తగలడంతో గాయమైంది. సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు.
సాయుధ పోలీసు సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం పలు సూచనలు చేశారు. సిబ్బందికి కేటాయించిన కిట్ను పరిశీలించి వారికి సంబంధించిన ఆర్టికల్స్ను అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు అనవసరంగా గైర్హాజరైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు సాయుధ కార్యాలయంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుధాన్ని పూర్తిగా శుభ్రపరుస్తూ ఉండాలని తెలిపారు. యువ పోలీసులకు సాంకేతికపరమైన విధులను కేటాయించడం జరుగుతుందని, ఉత్సాహం ఉన్నవారికి సంబంధిత విభాగాలలో విధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు రాకేష్, గోపి, విజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల తాకిడి నెలకొంది. స్థానిక చిల్కూరి లక్ష్మీనగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ద్వాదశి సందర్భంగా ఉదయం నుండే భజన గీతాలను ఆలపిస్తూ పూజాది క్రతువులను చేపట్టారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్న జిల్లా వాసులు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా వెలిసిన దుకాణాలు, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సూచన. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 30 తనిఖీ బృందాల ఏర్పాటు. చట్టాలు, హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. పౌర హక్కుల దినోత్సవంలో పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ రాజర్షిష. ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు దిశానిర్దేశం. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వాల విధానాలే కారణం. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. చర్లపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.